నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అనకాపల్లి జిల్లాలో క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. హడ్కోకు 710 కోట్ల ప్రభుత్వ గ్యారంటీకి పచ్చజెండా. రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చింది. తొలి దశలో 3000 మందికి ఇళ్లపై హక్కులు కల్పిస్తామన్న లోకేష్. రాజ్యాంగ విధ్వంసమే బీజేపీ ఉద్దేశమన్న సోనియా. వక్ఫ్ బిల్ ను లోక్సభలో బుల్డోజ్ చేశారని విమర్శ. ప్రతీకార సుంకాలపై ప్రపంచ దేశాల ఆగ్రహం. ట్రంప్ టారిఫ్లపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి. ఔషధ ఎగుమతులపై సుంకాల మినహాయింపును స్వాగతించిన ఐటీఏ ప్రపంచ ఆరోగ్యానికి తోడ్పడుతుందని వెల్లడి. పోలవరం బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును జలహారతి కార్పొరేషన్ పేరిట ప్రత్యేక వాహక ప్రాజెక్టుగా పరిగణిస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మొత్తం 9 అజెండా అంశాలతో రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ డ్రోన్ కార్పొరేషన్ ను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ నుంచి విడతీసి స్వతంత్ర సంస్థగా ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. రాష్ట్రంలో డ్రోన్ సంబంధిత అంశాలన్నింటికీ నోడల్ ఏజెన్సీగా ఏపీడీసీ వ్యవహరించనుంది. అనకాపల్లి డిఎల్ పురంలో ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ కంపెనీకి షరతులపై క్యాపిటివ్ పోర్ట్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. 3 స్టార్ ఆ పైబడిన హోటళ్లకు బార్ లైసెన్స్ ఫీజులను 25 లక్షలకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. హడ్కోకు 710 కోట్ల రూపాయల ప్రభుత్వ గ్యారంటీ కల్పించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మీడియా అక్రిడేషన్ల నూతన నిబంధనలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు సమాచారం. నాగార్జున సాగర్ ఎడమ కాలువపై చింతలపూడి ఎత్తిపోతల పథకంలో భాగంగా వెంపాడలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి దాదాపు 45 కోట్ల రూపాయల మేర నిధుల మంజూరుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కొన్ని కీలకమైనటువంటి అంశాల ఆధారంగానే ఈ కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేయబోతోంది. మొత్తం ఏపీ ఎఫ్ఎస్ఎల్ నుంచి ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ నుంచి డ్రోన్ కార్పొరేషన్ వేరు చేయాలని చెప్పి దానికి సంబంధించి డీమెర్జ్ ప్రతిపాదనకి పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ ఈ ప్రతిపాదన అయితే ఉంచింది. దీనికి సంబంధించి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే అనకాపల్లి జిల్లాలో ఆర్సెల్ఆర్ మిట్టల్ సంస్థ నిప్పన్ కార్పొరేషన్ ఒక స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయబోతుంది. దానికి సంబంధించినటువంటి ఉత్పత్తుల ఎగుమతులు అలాగే ఐరన్ ఓరు అలాగే ఇతర వస్తువుల దిగుమతులకు సంబంధించినటువంటి ఒక క్యాప్టివ్ పోర్టు ఇవ్వాలని చెప్పి కూడా మౌలిక సదుపాయాల కల్పన శాఖకి ప్రతిపాదన సమర్పించింది. అయితే ఈ ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు మనకు తెలుస్తుంది. ఈ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పన్ కార్పొరేషన్కు ఒక ప్రత్యేకమైనటువంటి క్యాప్టివ్ బెర్త్ను క్యాప్టివ్ పోర్టును ఇచ్చేందుకు వీలుగా ఈ ప్రతిపాదన అయితే పెట్టుబడుల మౌలిక సదుపాయాల శాఖ పెట్టింది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే రాష్ట్రంలో పర్యాటకాన్ని గణనీయంగా పెంచేందుకు వీలుగా అలాగే 3 స్టార్ అలాగే దానికి సంబంధించినటువంటి అదనపు ప్రీమియం హోటళ్లలో 3 స్టార్ అంతకంటే ఎక్కువ స్థాయి ఉన్నటువంటి హోటల్ అన్నింటిలో కూడా ఈ బార్ లైసెన్స్ ఫీజును కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి 25 లక్షల వరకు బార్ లైసెన్స్ ఫీజును కుదిస్తూ చేసినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది.
తద్వారా పెద్ద ఎత్తున ఈ పర్యాటకాన్ని ఆకర్షించవచ్చు అన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనే పర్యాటక శాఖ పెట్టింది. ఈ ప్రతిపాదనకి రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని కూడా తెలియజేసింది. అలాగే యువజన సర్వీసులు, టూరిజం, సాంస్కృతిక శాఖలో వివిధ జీవోలు రాటిఫికేషన్కి సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. అలాగే ఏపీలో మీడియా సిబ్బందికి సంబంధించి అక్రెడిటేషన్ రూల్స్ 2025 నిబంధనల్ని కేబినెట్లో ఆమోదం తెలియజేశారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కొన్ని నిబంధనల్ని మార్పు చేర్పులు చేశారు. జిల్లా రాష్ట్ర కమిటీల ఏర్పాటుకు సంబంధించినటువంటి మార్పు చేర్పులు చేయడంతో మళ్ళీ వాటిని రూపొందించడం, అలాగే ఈ అక్రెడిటేషన్ నిబంధనల్ని కఠినతరం చేసే విధంగా ఈ 2025 అక్రెడిటేషన్ ఏపీ స్టేట్ మీడియా అక్రెడిటేషన్ రూల్స్ 2025 రూపొందించారు. దీనికి సంబంధించినటువంటి అంశంపై కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలియజేసినట్టు నాకు తెలుస్తోంది. అలాగే ఇక నాగార్జున సాగర్ లెఫ్ట్ బ్రాంచ్ కెనాల్కి సంబంధించినటువంటి రిటైనింగ్ వాల్ నిర్మాణానికి వచ్చినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు మనకి తెలుస్తుంది. అలాగే జలవనరుల శాఖకు సంబంధించి 100% రాష్ట్ర యాజమాన్య హక్కులు కలిగినటువంటి ఒక ఎస్పీవి ప్రత్యేక వాక సంస్థ ఏర్పాటుకు కంపెనీస్ యాక్ట్ 2013 ప్రకారం ఒక జలహారతి కార్పొరేషన్ పేరిట ఒక కార్పొరేషన్ ఏర్పాటుకు సంబంధించి కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది. ఈ కార్పొరేషన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటి పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశాన్ని జలహారతి కార్పొరేషన్ ద్వారా చేపట్టాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనగా ఉంది. దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఈ గోదావరి అంటే ఈ గోదావరి పోలవరం బనకచెర్ల లింక్ ద్వారా గోదావరి నీటిని అలాగే ఇతర నదులు ప్రాజెక్టుల్లో వినియోగించుకునేందుకు వీలుగా ఈ దీనికి సంబంధించినటువంటి జలహారతి కార్పొరేషన్ ద్వారా నిర్ణయం తీసుకోబోతున్నారు. దీనికి సంబంధించి చేసినటువంటి జలవనరుల శాఖ చేసినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది. అలాగే ఏపీ హడ్కో రుణాలకు సంబంధించినటువంటి ఒక 710 కోట్ల రుణానికి సంబంధించినటువంటి హామీకి ఇచ్చేందుకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసింది. దీనికి సంబంధించి 710 కోట్ల రూపాయలు రుణం తీసుకునేందుకు వీలుగా ప్రభుత్వ హామీ ఉంటుంది. ఆ ప్రభుత్వ హామీకి సంబంధించినటువంటి ప్రతిపాదనకు కూడా రాష్ట్ర కేబినెట్ ఆమోదాన్ని తెలియజేసినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వీటన్నిటి అజెండా అంశాలతో పాటు మరికొన్ని తాజా రాజకీయ అంశాలు అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులపైన కూడా రాష్ట్ర కేబినెట్ ఈ కేబినెట్ అజెండా ముగిసిన తర్వాత చర్చించే అవకాశం ఉంది. మంత్రులతో కూడా ముఖ్యమంత్రి సుదీర్ఘంగానే దీనికి సంబంధించి మాట్లాడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం P4ని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేందుకు పేదలందరికీ కూడా హ్యాండ్ హోల్డింగ్ ఇచ్చేందుకు వీలుగా వివిధ స్థాయిల్లో చర్యలు చేపట్టేలాగా మంత్రులందరికీ కూడా జిల్లా స్థాయిలో దీనికి సంబంధించినటువంటి కార్యాచరణ చేపట్టే విధంగా ముఖ్యమంత్రి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే రాష్ట్రంలో నెలకొన్నటువంటి మరికొన్ని తాజా అంశాలపై కూడా ముఖ్యమంత్రి మంత్రులతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ సైదతో కలిసి ధనుంజయ్, ఈటీవీ న్యూస్, అమరావతి. వాటర్ స్టూడియో. ధన్యవాదాలు ధనుంజయ్. ఇక మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మరోసారి పోలీసుల విచారణకు గైర్హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని ఇప్పటికే 3 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. నెల్లూరులో ఒకసారి, హైదరాబాద్లోని నివాసానికి 2 సార్లు వెళ్లిన పోలీసులు కాకాని లేకపోవడంతో ఇంటికి నోటీసులు అంటించారు. ఆయన బంధువులకు నోటీసులు ఇచ్చారు. కానీ ఆయన పోలీసుల ఎదుట హాజరు కాలేదు. హైదరాబాద్లోనే ఉన్నారంటూ సోషల్ మీడియాలో కాకాని ఫోటోలు పోస్ట్ చేశారు. ఇవాళ నెల్లూరులో ఉంటానని కార్యకర్తలకు ఫోన్లో చెప్పినట్లు సమాచారం. కాకానిపై క్వాడ్స్ అక్రమాలు, పేలుడు పదార్థాల కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు ఉన్నాయి. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపడమే తన లక్ష్యమని మంత్రి లోకేష్ ప్రకటించారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని, వాటిని పూర్తి చేసేలా అహర్నిశలు కష్టపడతానని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. గోవిందు, సీతా మహాలక్ష్మి దంపతులకు తొలి శాశ్వత ఇంటి పట్టాను అందజేశారు. మంగళగిరిలో దశాబ్దాల కలను 10 నెలల్లో పరిష్కారం చూపామని చెప్పారు. మొదటి విడతలో నియోజకవర్గంలో నేటి నుంచి 12వ తేదీ వరకు ప్రభుత్వ స్థలాల్లో నివసిస్తున్న 3000 మందికి శాశ్వత పట్టాలు ఇవ్వనున్నట్లు లోకేష్ తెలిపారు. జేసీబీ పాలన చూసాం. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో దశాబ్దాలుగా నివసిస్తున్న వాళ్ళందరికీ ఇల్లు పట్టాలు ఉచితంగా ఇవ్వాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని ప్రభుత్వం ముందరికెళ్ళింది. దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి పట్టా మంగళగిరిలో ఉండవల్లి గ్రామంలో ఇస్తాం జరిగింది. నా లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నిలబడాలి. ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి,
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానంలో ఉండాల లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది. దశాబ్దాలుగా పట్టాలు కావాలి మాకని ప్రజల కోరిక. కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి 10 నెలల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాం. అది మాకున్న చిత్తశుద్ధి. ఇక్కడ మంగళగిరి కోసం మొదలైన ప్రక్రియ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అందరికీ పనికొచ్చే విధంగా అయింది. సుమారుగా మొదటి విడతలో 8,000 మంది అప్లై చేస్తే దాంట్లో 4,200 మంది ఒక మంగళగిరి నియోజకవర్గంలో అప్లై చేశారు. రేపటి నుంచి సుమారుగా 6 రోజుల పాటు ప్రతి కుటుంబాన్ని నేను కలుస్తున్నా. ఏదైతే నేను హామీ ఇచ్చానో బట్టలు పెట్టి పసుపు కుంకాలతో నేను పట్టా ఇస్తాను ఆ హామీ నిలబెట్టుకునే ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అది చూసి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 164 తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులపైన ఒత్తిడి పెరుగుతుందని భావిస్తున్నా. మీరందరూ ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన పట్టా ప్రభుత్వ విలువ 9 లక్షల రూపాయలు. ఇంకా మార్కెట్ విలువ ఎంతో మీరే అంచనా కట్టచ్చు. దశాబ్దాలుగా ఉన్న కళ, 2.5 దశాబ్దాలుగా ఉన్న కళ ఈరోజు నెరవేర్చే అవకాశం నాకు మంగళగిరి ప్రజలు ఇచ్చారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారని ప్రజలందరూ తెలుపుకుంటూ ఆహారం నిశలు కష్టపడతా. ఇళ్ల పట్టాల పంపిణీలో భాగంగా మంత్రి లోకేష్ లబ్ధిదారుల ఇంటికి వెళ్లారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఉండవల్లి నుంచి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. నాయకులు మంచిగా ఉన్నారు. అక్కడ మంచి స్పీడ్ లో వెళ్తుంది వైజాగ్. ఇప్పుడు ఆయన ఆశయాలతో నడుస్తున్నా. గారు బాగా చేశారని నిన్న ఆయన ఎప్పుడు కలవలేకపోయా. మంగళగిరి ఎమ్మెల్యే ఎవరంటే నారా లోకేష్ గారు సార్. రెండో పేరు ఇది తొలి అడుగు. ఎందుకంటే మనకి డ్రైనేజ్ సమస్య ఉంది, నీటి సమస్య ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు స్ట్రీమ్ లైన్ చేద్దాం. ఒకసారి స్ట్రీమ్ లైన్ చేస్తే మే మాసం నుంచి ఆ పనులు కూడా ప్రారంభించాం. ఏమవుతుందంటే ఒకేసారి అన్ని పనులు అయిపోతాయి. మళ్ళీ రోడ్లు పగలవకుండా అన్ని చేద్దామని అప్పుడు చెప్పా. పిల్లలకి పార్కులు ఇప్పుడు ఏమైందంటే తాడేపల్లిలో మన ఎన్టీఆర్ సంజీవని క్లినిక్లో చూసా. నేను గతంలో ఏమనుకున్నానంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్ ధనవంతులు జబ్బు అనుకున్నాను. ఇప్పుడు అందరికి వచ్చేసింది. కారణం ఏంటంటే ఇంట్రెస్ట్ చేసా. నాకు ఇస్తున్నావా? థ్యాంక్ యూ. నేను ఇది తీసుకో. సో ధనవంతుడు జబ్బు అనుకున్నాను. కానీ ఏమైందంటే చూస్తే ఎక్కువ శాతం మంది నిరుపేదలు కూడా వచ్చేసింది. అందరితో మాట్లాడినా మేము నిరసన ఎక్కడ నడవాలి, పార్కులు లేవు కదా, ఏదోటి ట్రాక్లు ఏంటి మేము నడుస్తాం, తగ్గాలని మాలో కూడా ఉందని చాలా మంది నాకు చెప్పారు. ఇప్పుడు ఏంటంటే దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాం. ఆ రోజు కూడా నా చెరువులు, అద్భుతమైన చెరువులు ఉన్నాయి మన మంగళగిరి. చెరువులు చుట్టూ నీట్గా ట్రాక్లు పెడతాం, కానీ డై చేయాలి. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్ద ఫోకస్ పెట్టాలి, చేయాలి. ఎన్ని దశాబ్దాల కలమ్మా ఇది? మాకు 15 సంవత్సరాలు మేము ఇల్లు కట్టిన దగ్గర నుంచి మాకు పట్టా వస్తే బాగుండు, మా పరిస్థితులు బాగాలేదు కదా, పక్కన పెట్టుకుని ఏదన్నా మాకు ఆసరా ఉండిద్దని ఇది చూసాం. కానీ అసలు ప్రయోజనం లేకపోయింది సార్. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా మీరే పట్టా ఇచ్చి రిజిస్ట్రేషన్ కూడా చేయించి మీరు స్వయంగా వచ్చేవాళ్ళు చాలా సంతోషంగా ఉంటుంది. బీసీ రాజకీయాలకి మీరు నిజంగా చాలా రుణపడి ఉంటాం సార్. బాధ్యత లేదు సార్, మీరు మీరు చాలా కూడా అదే మెజారిటీతో నేను గెలిపించారు. నా పైన బాధ్యత పెంచారు. నేను అదే నవ్వుతాను. 53,000లో గెలిచి నీకు రకం ఉండేది. 90,000 మెజారిటీ వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. 40,000 ఎక్కువ పని చేయాలి కదా, బాధ్యత పెరిగింది. అంటే ఆశ పెట్టుకున్నారు, మంచి పని చేస్తాను ఆశ పెట్టుకుని నా పైన మీరు అందరూ అట్లా చేసినప్పుడు నా పైన కూడా బాధ్యత. మెజారిటీ తగ్గిందా? వామో ఏంటి స్వామి అంత పని పెడుతున్నా నాకు ఇప్పుడు ఎక్కువ చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం అంటేనే పనులు చేస్తారని ఆశ అండి మాకు. చాలా బాగా సార్ ఇంకా మీరు ఇంకా చేస్తారని ఆశించాం సార్. అలాగే గెలిపించుకున్నాం. బాగా చేశారు. నేను ఎప్పుడు ఊహించలేదు. ఎవరో మంగళగిరిలో ఇంత మెజారిటీ వస్తుందని ఎవరు ఊహించలేదు. నాతో సహా నేను ఊహించలేదు. కాబట్టి మీరు ఏ ఆశతో నన్ను అంత మెజారిటీ పెట్టి గెలిపించారు. పని చేసినాం కొంచెం మాటలు కాదు. చూస్తే మాటలు తప్ప పని అవ్వాలి. రవి చేయాలి కదా, నువ్వు కూడా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. అవును అన్నగారు నిజంగా సార్ మా నాన్నని ఇంతవరకు ఎవరూ గుర్తించలేదు సార్. మీరు వచ్చిన తర్వాత మా నాన్నని సీనియర్ తెలుగుదేశం గారు మీరు మా ఇంటికి వచ్చి మా నాన్నని మీరు
ఈ రోజు మంగళగిరిలో అందరూ తెలుగుదేశం అయిపోయింది, కానీ ఇక్కడ వచ్చింది ఆయన సీనియర్ కార్యకర్త కాదు. మొదటి పట్టా ఇక్కడికి వచ్చింది. సిస్టమ్ ప్రకారం మొదటి పట్టా రిజిస్ట్రేషన్ ఇక్కడ జరిగింది. ఈసీలో మమ్మల్ని గుర్తించారు. మీరే చేయటం మాకు చాలా ఆనందం. నువ్వేం చదివారు అందరు ఆఫీసా? వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్ పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. ఇవాళ వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను మరో వారానికి వాయిదా వేసింది. కేసు పూర్తి వివరాలను సమర్పించాలని పోలీసులను ఆదేశించింది. దిగువ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించడంతో వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్లో ఉన్నారు. తాజాంశాన్ని చూస్తున్నాం. విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. విశాఖలో టైకూన్ కూడలి వద్ద ఉన్న ఎంవీవీ పీక్ నిర్మాణం ప్రాంతంలో ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. టైకూన్ కూడలి వద్ద ఉన్న ఎంవీవీ పీక్ నిర్మాణం ప్రాంతంలో ఈ తనిఖీలు సాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఎంవీవీ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలకు సంబంధించిన వివరాలేంటి? విశాఖలో మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలు చేపట్టింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, ఎంవీవీ నిర్మాణ భవనాల్లో ఈడీ సోదాలకు సంబంధించిన తాజా వివరాలేంటి? విశాఖపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణ భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. వీరు అయితే గతంలో కూడా వీరి నివాసం మీద ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇప్పుడు విశాఖపట్నంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి టైకూన్ కూడలి సమీపంలో ఇది సిబిసిఎన్సి సంబంధించినటువంటి భూములు. ఇందులో ముందు నుంచి కూడా వివాదం కొనసాగుతుంది. ఇందులో నిర్మిస్తున్నటువంటి ఎంవీవీ పీక్ అనే వెంచర్ ఇది. ఈ ఎంవీవీ పీక్ వెంచర్ కి ఈ ఉదయం కొంతమంది ఈడీ చెందినటువంటి అధికారులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చెందిన అధికారులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఏ రకమైన అధికారిక సమాచారం కూడా ప్రత్యేకించి దీని మీద ఇప్పుడు వచ్చి వెలువడించలేదు. కానీ గతంలో ఈ అంశం మీద, ఎంవీవీ పీక్ సంబంధించినటువంటి నిర్మాణ అంశాల మీద, అలాగే విశాఖలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ నిర్మిస్తున్నటువంటి భవనాల మీద కూడా ఈడీ అధికారులు పూర్తిగా నివేదికలు తీసుకున్నారు. అందులో భాగంగానే ఈరోజు విశాఖపట్నానికి ఈడీ అధికారుల బృందం వచ్చింది. వారు ఉదయాన్నే వచ్చి ఈ ప్రాంతాన్ని సందర్శించి వెళ్ళినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఎంవీవీ పీక్ కి భవన నిర్మాణ పనులు చేస్తున్న సిబ్బంది కూడా కొంతమంది అధికారులు వచ్చారన్న అంశాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. అయితే ఈడీ నుంచి అధికారికంగా దీని మీద ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఎంవీవీ పీక్ నిర్మాణం చేస్తున్నటువంటి భవనాల దగ్గర ఈడీ అధికారులు కొన్ని అంశాలని సేకరించారు. గతంలో కూడా మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంవీవీ సత్యనారాయణ మీద ఈడీ అధికారులు సోదాలు నిర్వహించి నివాసంలో అప్పటికే ఉన్నటువంటి దస్తావేజులు, ఇతర భవన నిర్మాణాలకు సంబంధించినటువంటి అనేక పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ కేసులో భాగంగానే మరొక మారు వచ్చినట్టుగా అనధికార సమాచారం ఉంది. ధన్యవాదాలు ఆదిత్య పవన్.
రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షన్ కక్షలు మళ్లీ రేపేలా ప్రజల్ని రెచ్చగొడుతున్నారని ఎమ్మెల్యే పరిటాల సునీత విమర్శించారు. గంగుల భానుమతి, చాలారెడ్డి కుమార్తె ఉమా కుటుంబాన్ని ముందు పెట్టి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకొని తోపుదుర్తి సోదరులు మళ్లీ ఇప్పుడు వారిని తెరపైకి తెచ్చారని మండిపడ్డారు. ప్రశాంతంగా ఉన్న నియోజకవర్గంలో స్వార్థంతో చిచ్చురేపుతున్న తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కుట్రల్ని ప్రజలందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆ కుటుంబాలను నువ్వు దగ్గర తీసి ఒక చైర్మన్ పదవి ఇప్పి లేకపోయావు, ఒక ఎమ్మెల్సీ ఇప్పి లేకపోయావా అని నేను తోపు వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను. ఆ పని చేయవు, కానీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబాలను తీసుకొని వచ్చి నీ కుటుంబం లాభ పొందేదాకా చేస్తున్నావు. మరి నేను ఈ రోజు అడుగుతున్న ప్రెస్ సోదరులు అందరి తరఫున మరి 2029 వస్తుంది, మరి ఇవ్వండి ఎమ్మెల్యే టికెట్, భానుమతికి ఇవ్వండి, లేదంటే కనుముక్కల ఫ్యామిలీ వాళ్ళకి ఇవ్వండి. మరి వాళ్ళు పోరాటం చేసేదే పోరాటం చేయలేదా? లబ్ధి పొందేకైతే నువ్వు కుటుంబాలు వాడుకోవడం మాత్రం వాళ్ళ బలయ్యేదానికి వాళ్ళ మళ్ళీ వాళ్ళని దీంట్లో ఇస్తావా? మీ జగన్ వస్తాడు కదా, అనౌన్స్ చేపి రాప్తా నియోజకవర్గం ఇవ్వండి, వీళ్ళు భానుమతి వాళ్ళకి గంగలోకి ఇవ్వండి, అదేవిధంగా కనుమక్కులకి నువ్వు అనౌన్స్ చేపి నీకు దమ్ము ధైర్యం ఉంటే. అంతేగాని ఆడవాళ్ళతో రాజకీయం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. భానుమతి గారికి కానీ ఉమా గారికి కూడా ఒకటే చెప్తున్నాం, ఇవన్నీ నమ్మొద్దండి. ప్రశాంతంగా మన కుటుంబాలు కూడా బాగున్నారు, ఇదే ప్రకారంగా పదం 10 మందికి సహాయం చేద్దాం తప్ప ఇలాంటి వాళ్ళు మనకి మళ్ళీ గొడవలు పెట్టి ఆ రకంగా కూడా చేయాలనుకున్నారు. దయచేసి అలాంటి వాళ్ళు ఉచ్చలేక పడొద్దండి అని మరొక్కసారి మా 3 కుటుంబాల వాళ్ళు కూడా మేము విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతూ 26 మంది కౌన్సిలర్లతో ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ కలెక్టర్ చేతన్ కు వినతి పత్రం అందించారు. కదిరి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో ఆదర్శంగా అభివృద్ధి చేయాలని అందరూ కోరుకుంటున్నారని, అందులో భాగంగానే వైసీపీ కౌన్సిలర్లు సైతం చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. మార్చి పూర్తయినా కనీసం బడ్జెట్ ప్రవేశపెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతులు ఇవ్వలేదని మండిపడ్డారు. 2 ఏళ్లుగా సొంత పార్టీ కౌన్సిలర్లే చైర్పర్సన్ పై వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధికి విఘాతం కలిగే నిర్ణయాలను తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. గడిచిన 4 సంవత్సరాలుగా అత్యధికంగా కౌన్సిలర్లు గెలిచి ఉన్నప్పటికీ కూడా ప్రజలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కానీ ప్రజల సౌకర్యాల గురించి కానీ ఆలోచన లేకుండా చైర్పర్సన్ కేవలము వాళ్ళకి ఆ కుర్చీ ఉంటే చాలు, ఇంకా వేరే ఎవరు ఎట్టబోయినా పర్లేదు. మీటింగులు కూడా కనీసం 3-4 నెలలకు ఒకసారి కూడా నిర్వహించుకోలేని దుస్థితిలో ఉన్నారు. అభివృద్ధికి సహకరిస్తానని మొదటి సమావేశంలోనే మా గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినప్పటికీ కూడా వారు పదే వాళ్ళ కుర్చీని కాపాడుకోవడం కోసమో మరి వేరే రాజకీయాలకు అయితేనేమో కానీ ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు. బడ్జెట్ సమావేశం పెట్టడానికి కూడా చైర్పర్సన్ అనుమతి లేనటువంటి పరిస్థితి. అంటే ప్రజల గురించి కానీ పరిపాలన గురించి కానీ అభివృద్ధి గురించి కానీ బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటేనే కనీసమైనటువంటి ఖర్చుల కోసమైనా కూడా ఏదైనా అప్రాపరేషన్ బిల్లు మామూలుగా పెట్టుకుంటారు. అది కూడా సమావేశం ఏర్పరచుకోలేనటువంటి పరిస్థితుల్లో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి చైర్పర్సన్ ఉండడము దౌర్భాగ్యం అని చెప్పే సందర్భంగా తెలియజేస్తున్నాము. అందుకని అందరూ కూడా ఒక ఏకాభిప్రాయానికి వచ్చేసి ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం మూరే వాడ్లపల్లిలో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి నుంచి సంక్రమించిన మిలిటరీ పట్టా భూమిని రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేయలేదని మనస్తాపంతో చెట్టుకురేసుకున్నాడు. తన మృతికి రెవెన్యూ అధికారులతో పాటు స్వగ్రామానికి చెందిన 3 వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్తో పాటు చేయిపై రాసుకున్నాడు. తన తండ్రి లక్ష్మయ్య పేరిట 5 ఎకరాలు ఉన్నట్లు రైతు వెంకటాద్రి లేఖలో పేర్కొన్నారు. ఇందులో 1.5 ఎకరాలు తన స్వాధీనంలో ఉండగా మిగిలిన భూమిని కొందరు ఆక్రమించుకున్నారని రాశారు. ఆక్రమణకు గురైన భూమిని తనకు తిరిగిప్పించాలని 10 ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు స్పందించలేదన్నారు. ఇటీవల కలెక్టరేట్లో జరిగిన స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినా ఫలితం లేదని లేఖలో ఆవేదన వ్యక్తం చేశాడు. ఇటీవల రెవెన్యూ అధికారులు విచారణ చేసి సంతకం చేయించుకుని ఈ భూమి మీకు చెందదు అని చెప్పడంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రైతు భార్య సరస్వతి చెప్పారు. ఏం పేరు? లక్ష్మయ్య, సీజు లక్ష్మయ్య. ఆయనకి ఇచ్చినారు సార్ 5.5 ఎకరాన అంతా అగ్రించుకునేసినారు. మాకు ఈ పొలం 1.5 ఎకరా ఉండాలి అంతే సార్. చూపించలే సార్, వచ్చి వచ్చి మీరు కూడాను మీరే అగ్రించుకున్నారు, మీరు ఆయనకి ఇచ్చినది కాదు అని అన్నారు సార్. ఆ రోజు వింటి ఆయనకు ఆ రోజే ఏడ్చేసినాడు సార్, వాళ్ళ ముందరే ఏడ్చేసినాడు సార్. నేను వండుకొని అరిసినా వాళ్ళ మీద. ఏం సార్
మన ఈ దేశాల మీద కష్టపడినాడు కదా, వాళ్ళ ఆయనకి ఇచ్చినారు, బిడ్డలకి ఇవ్వాలా సార్, వాళ్ళ ఆయన కష్టపడితేనంటే వాళ్ళు ఏం చెప్పలేదు సార్. దానికి వాళ్ళు ఇష్టం వచ్చింది వాళ్ళు రాసుకోపోయినారు. మళ్ళీ ఈయన వైల్పాడుకు పోయినాడు సార్ లడ్డు ఎత్తుకొని, అటు సవరాలు పెట్టించుకున్నారు, వాళ్ళు పైకి పంపించేసినారు సార్. ఎవరు ఏమీ చేయలేదు సార్ మాకు, అందుకని ఆయన ఈ పని చేసుకున్నాడు సార్. మాకు ఏం చేసేది చెప్పు, మాకు ఆయన కూడా దిక్కు లేకుండా చేసినాడు సార్ దేవుడు. ఈ అరబాలు ముందు నెక్కినది కానీ ఆయన కలా ఏం పెట్టాడో సార్ అలా